నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. హైడ్రా అంటే అందరికీ తెలిసిన విషయమేనండి. ఏమరంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఎక్కడైనా అక్రమాలకు గురవుతున్నాయని ఆక్రమించుకున్న వారి గుండెల్లో దడ పుట్టించడానికే హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు సృష్టించారండి. ఈ హైడ్రా చాలా మనకు భూముల నుంచి, ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంట్ల కావచ్చు, అక్రంగా ఆక్రమించుకున్న వాళ్ళ నుంచి చాలా భూములు కూడా కాపాడిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ మొత్తానికి కూడా కావచ్చు, ఈ హైడ్రా చేస్తున్న పని చాలా గొప్పగా ఉందండి. రంగనాథ్ గారు దగ్గరుండి ఈ చెరువుల ఆక్రమణకు గురైన వాటిల్లో సింహంలా దూసుకుపోతున్నాడు. రంగనాథ్ గారు దీన్ని ఒక పటిష్టంగా తీసుకున్నారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చెరువుల పునరుద్ధరణకు సంబంధించి, అట్లాగే చెరువులు అక్రంగా గురైన వాటికి దగ్గరుండి వాటిని ప్రభుత్వం లాక్కొని ప్రభుత్వ భూమిగా గుర్తిస్తుంది. ఇది మనం చూసుకుంటా పోతే ఈ హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలు కూల్చివేత, భూముల పరిరక్షణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేసున్నా, ఆక్రమించుకొనున్నా, అలాగే చెరువులు, కుంటలు, అడవులు, ఫారెస్ట్ ల్యాండ్ ఏదైనా సరే ప్రభుత్వ ల్యాండ్ ఏదైనా సరే ఆక్రమించుకొని ఉంటే దాన్ని హైడ్రా వాటిని కాపాడగలుగుతుంది. హైడ్రా మనం చూసుకుంటా పోతే కబ్జాదారుల నుంచి 1.10 లక్షల కోట్ల విలువైన దాదాపు 2435 ఎకరాల ప్రభుత్వ భూములను, చెరువులను హైడ్రా స్వాధీనం చేసుకునేది. చూడండి, 1,10,000 కోట్లు. చూడండి, అంత భూమిని, ఎగ్జాంపుల్ 2435 ఎకరాల ప్రభుత్వ భూములను, చెరువులను హైడ్రా స్వాధీనం చేసుకునింది. తాజాగా ఐటీ క్యాడర్ పరిధిలో 1000 కోట్ల విలువైన స్థలాలను కాపాడంలో పాటు నగరంలో మరో 4 చెరువుల అభివృద్ధిని పనులు కూడా ప్రారంభించారు. కుంటలు కానీ, చెరువులు కానీ ఆక్రమించుకున్న తాన హైడ్రా ముందుంటుంది. కబ్జాలపై ఉక్కుపాతం చేస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే, ఎవరైనా సరే తెలుస్తుంది. అట్లాగే హైడ్రాకు కొంత మనం చూసుకుంటా పోతే సహకరించే వాళ్ళు ఉన్నారు, సహకారం ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. హైడ్రా పూర్తిగా న్యాయం చేస్తుందా అంటే కొన్ని తావులు అన్యాయం కూడా చేసింది అని అనుకుంటారు. ఎగ్జాంపుల్, పేదవాళ్ళు నివసించే గుడిసెలు వేసుకున్న ఇళ్లను కూలగొట్టడం, అలాగే ఎప్పటి నుంచో ఉన్న పేదవాళ్ళ భూములను లాక్కోవడం కూడా హైడ్రాకు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇంకా చూసుకుంటే చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వాటిని ఆక్రమించుకున్న దానికి ఎవరు ఇబ్బంది పడట్లేదు. కానీ పేదవాళ్ళు ఇల్లు తెలిసో తెలియక పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే, ఇల్లు కట్టుకొని ఉంటే, అట్లా వాటి మీద ఉక్కుపాదం మోపడం హైడ్రాకు కూడా, ప్రభుత్వానికి కూడా ఈ హైడ్రా వల్ల చెడ్డ పేరు వస్తుంది. అట్లాగే మనం చూసుకుంటా పోతే హైడ్రా తాజాగా హైదరాబాదు ఐటీ క్యాడర్లోని కానామెట్లో ఏకంగా 1000 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే కబ్జాలకు గురైన చెరువులను రక్షించేందుకు హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. 107 కోట్ల అంచనా వ్యయంతో ఇబ్రహీం బాగ్ వద్ద చెరువు, పుప్పాలగూడ భగీరథమ్మ చెరువు, మోసాపేట కమ్మని చెరువు, కాప్రా చెరువులు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 1,10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, పార్కులు, నాలలు, చెరువులు అన్నీ రక్షించినట్లు కూడా మన రంగనాథ్ గారు వెల్లడించారండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఏబి రంగనాథ్ గారు. ఆయన కొన్ని తీవ్ర వ్యతిరేకత కూడా రంగనాథ్ గారు ఎదుర్కొంటున్నారండి. కొన్ని ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించడం లాంటి పరిమాణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే సురారం కావచ్చు, కొన్ని తావలవుతే పేదోళ్ళు ఇండ్లు కూల్చడం, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి చెరువుల ఆక్రమణ ఉండేటి కూలిస్తే పర్వాలేదు, కానీ
పేదవాళ్ళు ఇళ్ళ జోలికి పోతే చాలా ఇబ్బందులు కూడా ఈ హైడ్రా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా హైడ్రాలో చూసుకుంటా పోతే కొన్ని కూడా మనకు తెలిసి ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ఎందుకంటే ఈ హైడ్రా అంటే కొంతమందిని ఈ కమిషన్ల రూపంలో బెదిరించి హైడ్రా ద్వారా కూల్చేస్తామని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. నేడు కాంగ్రెస్ హయాంలోనే భూ క్రమబద్ధీకరణ 9.27 కోట్లు చెల్లించిన ఎన్విఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ చాలామంది హైడ్రాను అడ్డం పెట్టుకొని ఈ భూ పంజారం కూడా చేసుకుంటున్నారని, హైడ్రా దౌర్జన్యాలు చేస్తుందని, పేదవాళ్ళను ఏడిపిస్తుందని, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఈ హైడ్రాతో బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందండి. హైడ్రాతో ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం భయపెట్టి వసూలు దందా నడిపిస్తున్నది. హైడ్రా భయం వల్లనే కూకటపల్లికి చెందిన బుచ్చమ్మ చాలామంది కూడా బలం మరణానికి పాల్పడింది. ఆమెది ఆత్మహత్య కాదు, హైడ్రా అరాచకం సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన హత్య అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారండి. పట్టా భూములను హైడ్రా ముట్టుకోదని చెప్తూనే కొంతమంది సర్కారు పెద్దలు కన్నేసిన భూములను చెడబట్టేందుకు హైడ్రా ఎలా పాముగా మారుతున్నదో చెప్పేందుకే ఇవన్నీ కూడా హైడ్రా ఉపయోగపడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. మళ్ళీ కొంతమంది అయితే ఈ హైకోర్టు అండతో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, అన్నీ కూడా ఉన్నారు. ఈ స్వాధీనం చేసుకోవడం, వాటాలు అడగడం కూడా హైడ్రా వల్ల ఎంత లాభం ఉందో ప్రభుత్వానికి అంత నష్టం కూడా ఉంది. ఎందుకంటే ఈ హైడ్రా వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. పేదవాళ్ళు భూములు కొట్టుకోవడం, పేదవాళ్ళ దగ్గర చేయడం, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడం అని ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా చాలా చెడ్డ పేరు కూడా మూట కట్టుకున్నారు. ఈ హైడ్రా మనం చూసుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఈ హైడ్రా వల్ల కొన్ని మంచి కూడా జరిగాయి, చెడు కూడా జరిగినాయి. ఈ హైడ్రా అంటేనే ఇది ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆలోచన నుంచి హైడ్రా ఆవిష్కరించింది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, అటవీ భూములు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటింగ్ రేటు వరకు ఉంది. ఎందుకంటే ఈ హైడ్రా అనేది చాలా విషయమండి. మన నగరాలు, పట్టణాలు కొన్నేళ్ల కిందట వరకు చెరువులు, అటవీ ప్రాంతాల్లో పచ్చగా ఉండేవి. జనాభా పెరగడం, అవసరాలు పెరగడంతో నగరాలు ఊహించిన విధంగా విస్తరించాయి. ఈ మొత్తం ఆక్రమించుకోవడం చేశాయి. ఈ హైడ్రా అంటే వచ్చిన కాడి నుంచి ఇప్పుడు 2024 జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని కబ్జాలకైన చెరువులు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం ఈ హైడ్రా యొక్క అవసరమండి. అదే నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోంగార్డులు ప్రకటనలు తొలగింపు ఇలాంటివి కూడా హైడ్రా కిందకి తీసుకొచ్చారు. హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్కి ఇందులో చోటు కల్పించారు. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథన్ గారు నియమించారు. ఇది హైడ్రా ఏజెన్సీలో 3 ప్రధాన విభాగాలు ఉంటాయండి. అట్లాగే విపత్తు నిర్వహణ విభాగము, లెజిస్టిక్ సపోర్ట్ వింగు, డైనామిక్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారండి. రంగనాథ్ గారు ఎంతోమంది బెదిరించిన ఆయన ఒక రికార్డుగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ హైడ్రాను ఏర్పాటు చేయడం ఒక సంచలనం అయితే దానికి ఏవి రంగనాథన్ కమిషనర్గా నియమించడం మరొక కీలక పరిణామం. కేటీఆర్ వినియోగిస్తున్న జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేసే అంశంపై మాటల యుద్ధం కొనసాగగా మంత్రులు, మీ సన్నిహితులు ఫామ్ హౌస్లు కూడా కూల్చేయగలరా అంటూ బీఆర్ఎస్ నేత సవాల్ ఇచ్చారు. ఈ క్రమంలో సాక్షాత్ ముఖ్యమంత్రి రెడ్డి సోదరుడు రేవంత్ రెడ్డి ఇల్లు దగ్గర దుర్గం చెరువు పరిధిలో ఉందంటూ నోటీసులు పంపించారు. ఏవి రంగనాథ్ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరూ తనకు మినహాయింపు కాదని సంకేతాలు ఇచ్చారు. అట్లా గండిపేట చెరువుల్లో కావచ్చు, జూబ్లీ హిల్స్, నంది హిల్స్ కావచ్చు, చాలామంది ఈ భూములు కూడా చేశారు. కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి మంచే జరిగిందే కానీ పేదలకు కూడా చాలామంది ఇబ్బంది పడినారు. ఈ హైడ్రా వల్ల ఎట్లా ఏమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరుగానే మారిందే తప్ప
దీనివల్ల మైలేజ్ అంటూ రాలేదనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. హైడ్రా చేసింది మంచి పనే, ఎందుకంటే చెరువులు అక్రంగా ఆక్రమించుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. చెరువు చుట్టూ చూడండి ఫామ్ హౌసులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళాలు ఉంటాయి, అవన్నీ చెరువు ల్యాండ్స్. పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని ఉంటారు, అది పేదవాళ్ళ ప్రభుత్వం ల్యాండ్సే. కానీ హైడ్రా అందరినీ సమానంగా అంటూ పేదవాళ్ళ గుడిసెలు కూడా తీసేసింది. ఈ గాజుల రామవరం చూడండి, ఈ అన్నీ హైడ్రా గారు అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. సురారము, హైటెక్ సిటీ, కొన్ని తావలైతే ఈ హైడ్రా వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందండి. ఈ హైడ్రా వల్ల మంచి చెడు రెండూ ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి అయితే ఇది కొంచెం చెడ్డ పేరుగానే, ఈ హైడ్రా వల్ల చెడ్డ పేరుగానే వచ్చిందనేది కూడా జనాలు అనుకుంటున్నారు. మరి చూడాల పరిస్థితి ఎలాగుంటుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.